ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 47వ సంకీర్తన 2వ చరణము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఆయన మహోన్నతుడు అంటే ఉన్నతమైనటువంటి స్థలములలో ఆసీనుడు గనుక ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ఈ భూమికి ఆయనే రారాజు. ఈ లోకంలో ఉండే రాజులు, అధికారులు మరి ఎవరు కూడా నిరంతరము అయినటువంటి వారు కాదు. కానీ అతి త్వరలో మేఘరుణుడై మనల్ని కొనిపోవడానికి రానయ్యుంటున్న వాడే మహారాజు, యువరాజు, రానయ్యున్న రాజు కూడా ఆ యేసు రాజే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులరా, మనం ఎప్పుడు కూడా ఆ మహారాజుని మనము జ్ఞాపకము చేసుకొని నిరంతరము మన కష్టంలో, మన బాధలో, మన దుఃఖంలో ఆయన సముఖంలో మనం ఎప్పుడైతే విలపిస్తామో ఆ దేవాతి దేవుడు మన విన్నపాలని విని రాజు ధారాళంగా రాజు ఎదుట ఎవరైతే వెళ్ళి మనవి చేసుకుంటారో వారికి రాజు ధారాళముగా వరాలను కురిపిస్తాడు. ఈ లోకంలో ఉండే రాజే వరాల్ని కురిపిస్తే లోకానికి రానున్న మహారాజు, రారాజు అయినటువంటి క్రీస్తు పాదాల దగ్గర ఒకవేళ నువ్వు వెళ్ళి అడగగలిగితే నిశ్చయముగా ఈ రాజుల కంటే, ఈ అధికారుల కంటే నీకు అధికమైనటువంటి వరాలను, మేలును, నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క దానిని దయచేయటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఈ విషయాన్ని నువ్వు గమనించి ఆ రారాజు అయినటువంటి దేవుని యొద్ద, ఈ భూమికి రారాజు అయినటువంటి క్రీస్తు యొద్ద మన అవసరతలను తెలియచేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కృపగలిగిన దేవ, నీ కృపకు కనికరతకు వందనాలు. యెహోవా సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు మీరు గనుక నీ మహోన్నతమైనటువంటి బలిష్టమైనటువంటి పాదాల దగ్గర నీ ప్రియ బిడ్డలను బట్టి నేను ప్రార్థన చేయుచున్నాను. ఈ దినము కీర్తనల గ్రంథము 47వ సంకీర్తన 2వ చరణము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందులను బట్టి వందనాలు. యెహోవా మహోన్నతుడుగా మీరు ఉన్నారు, భూమికి రారాజుగా మీరు ఉన్నారని వాగ్దానం చేశారు. నీ ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో ఎవరు ఏ అవసరతల చేత ఉన్నారు, నీ సముఖంలో ఈ వాక్యాన్ని విని ప్రార్థన చేయుచున్నారు, వారు మనవులని ఆలకించి దేవాతి దేవుడు ఆశీర్వాదాల చేత తృప్తిపరచమని మీ సముఖంలో వేడుకొనిచున్న కృపను అనుగ్రహించండి, దయ చూపించండి. పరిశుద్ధాత్మదేవ మీరు పూర్ణపరచండి, మీ రక్తం చేత కడగండి. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నీ సముఖంలో నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.